పట్టాభిషేక పండుగ జరిపించాలని ప్రజలందరూ నడిపించి దీవించి ఆశీర్వదిస్తానని మీరు ఏర్పరుచుకున్న యెహోషువ దైవజనుల ద్వారా మీరు మాట్లాడి ఈ స్థలంలో మీ ఎన్నికలు ఉన్న బిడ్డలనే మీరు మమ్మల్ని ఏర్పరుచుకున్న వాలంటీర్లను అందరినీ కూర్చి ఈ సన్నిధికి నడిపించిన విధానం బట్టి మీ కొందరు స్తోత్రములు. నాయన 7 రోజులు తుఫానును ప్రకటించినా మేమైతే భయపడ్డాము కానీ తండ్రి దైవభక్తులు ఉన్న దేవ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేలను పొడిగా ఉంచి సూర్యుడిని వెలిగించి నా తండ్రి వేళ జరగబోయే కార్యక్రమం అంతటా అధ్యక్ష వహించి నడిపించారు. మేమైతే నిన్న మొన్న ఈ రోజు ఎలా ఉంటుందో అని మదనపడ్డాం కానీ మీరైతే మంచి వాతావరణం నుంచి ఎన్నికలు అందరూ నడిపించినట్టుగా నాయన మాకు ఇక్కడ ఉంటా సరైన కూడు నీడ లేకపోయినా సరే ఆహారం అందిస్తున్నాం. శరీరాహారములు కూడా సమకూర్చి కష్టపడిన బిడ్డల ద్వారా నాయన ఎంతోమంది ప్రజలకి ఆహారం కూడా ఈ దినం మాకు సమకూర్చాలి తండ్రి. దాన్ని బట్టి నీ వందనము స్తోత్రం. నీ బిడ్డలమైన మాకు ఏ విషయంలోనూ లోటు లేకుండా ఆరోగ్య విషయంలో కూడా శరీర ఆరోగ్యంలో కూడా నాయన ఆత్మ ఆరోగ్యంలో కూడా తోడుగా ఉండి మీరు నడిపించిన విధానం బట్టి నీ వందనములు స్తోత్రములు. ఏ వాగ్దానములు అయితే ఈవేళ నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరి పట్ల ఇచ్చి ఉన్నావో తండ్రి మరొకసారి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలంతా జ్ఞాపం చేసుకొని నీ యందు భయభక్తులు కలిగిన జీవితం వచ్చిన బిడ్డలందరికీ దయచేసి మీకు లోబడి జీవించమని మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి అట్టి మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని నా తండ్రి యెహోవా అగ్నిజ్వాల ప్రార్థనా మందిరంలో నాయన వచ్చే వారం సాక్షులుగా నిలబెట్టండి. కొంతమందిని మళ్ళీ వచ్చే నెలలో తండ్రి మొదటి మంగళవారం నాయన ఇప్పుడు ఇది జూలై నెల ఆగస్టు నెల మొదటి మంగళవారం ఎంతోమందిని సాక్షులుగా మీరు నిలబెట్టి ప్రతి వారి ద్వారా నా తండ్రి ప్రతి ఊరిలో నీ మాట వినిపించాలి, నీ సాక్ష్యం వినిపించాలి, నీ మహిమ కనిపించాలి తండ్రి. అటువంటి వారుగా ప్రతి ఒక్కరిని బలపరచమని స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.